ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 ఉన్న సీట్ల సంఖ్యను 153కు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 175 నుంచి 225 వరకు పెరగాల్సి ఉంటుంది. విభజన చట్టం ప్రకారం పాలన సాఫీగా సాగేందుకు ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని పిటిషనర్ కోరారు. అయితే త్వరలో 2026లో జరిగే జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ఉంటుందని, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం లేదని సుప్రీం అభిప్రాయపడింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయాలని దాఖలు చేస్తున్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 ఉన్న సీట్ల సంఖ్య 153కు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 175 నుంచి 225 వరకు పెరగాల్సి ఉంటుంది. విభజన చట్టం ప్రకారం పాలన సాఫీగా సాగేందుకు ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని పిటిషనర్ కోరారు. అయితే త్వరలో 2026లో జరిగే జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ఉంటుందని, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక సుప్రీంకోర్టుకు తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రంలో డీలిమిటేషన్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసినట్లుగా తెలుస్తుంది. ఇది సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, మనం గమనించవచ్చు, ఏదైనా కానీ జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ అనేది ఏర్పాటు చేస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం 2 రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి దీనికి సంబంధించి కేటాయింపుల వ్యవహారంలో డీలిమిటేషన్ అవసరం ఉందని చెప్పిన విషయం మీద ఆ సుప్రీంకోర్టులో పురుషోత్తం రెడ్డి పిటిషన్ వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం